ఏంటి సత్యం ఎలా వచ్చావు? చెప్తే నేనే వచ్చేవాడిని కదా. నువ్వు వస్తే వడ్డీ మాత్రమే ఇస్తావు, అదే నేను వస్తే అసలు కూడా ఇస్తావేమోనని. అదేంటి సత్యం, నువ్వు అడిగినట్టే ప్రతి నెలా వడ్డీ కట్టేస్తున్నానుగా. కడుతున్నావు కాదంటలేదు. అప్పుడు నీకు అవసరమని డబ్బులు ఇచ్చాను, ఇప్పుడు నాకు అవసరమని ఇచ్చేయమంటున్నాను. ఏదైనా సమస్య? ఉమ్, ఏమైంది? ఇంకొక 4 రోజుల్లో సొసైటీ నుంచి పెద్ద అకౌంట్స్ ఆఫీసర్ వస్తున్నారట. నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే మొత్తం కట్టేసి అకౌంట్స్ క్లియర్ చేస్తాను. ఇంత తక్కువ టైంలో అంత డబ్బు అంటే? చూడు సూర్యం, నీకు డబ్బులు ఇచ్చే సంవత్సరం అయింది. ఏదో స్నేహితుడు కదా అని సొసైటీ డబ్బులు ఎవరికి చెప్పకుండా నీకు ఇచ్చాను. 6 నెలల్లో ఇచ్చేస్తానన్నావు, ఇప్పుడు నా పేకల మీదకి వచ్చి కూర్చుంది. అది కాదు సత్యం, నా కొడుకు ఏదో ఒకటి చేసి ఆ డబ్బులు తొందరలోనే కట్టేస్తా అన్నాడు. అంతవరకు టైం ఇవ్వు. నీ కొడుకు ఇచ్చేస్తాడంట. ఆడ పట్నం వెళ్ళి నేను ఎప్పుడో మర్చిపోయాడు. ఆడో కొడుకు, నువ్వు తండ్రి. సత్యం, ఏమండి? నన్నేమన్నాను భరిస్తాను, నా కొడుకునేమన్నా అంటే మాత్రం ఊరుకో. ఏమన్నా అంటే ఓని పౌరుషం పొడుచుకొచ్చేస్తుంది. అంత పౌరుషం ఉంటే నువ్వు నీ కొడుకు నా డబ్బులు నా మొహాలు పడేయండి. అదేంటి సత్యం ఆ మాటలో? ఓ స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు లేదు. నీ దగ్గర ఎంత తప్పు చేస్తే మాత్రం మర్యాద లేకుండా మాట్లాడు. ఏం బాగలేదు. నువ్వు లక్ష్మి, 4 రోజుల్లో కుదరకపోతే ఈ పంచాయతీ సొసైటీ దగ్గర పెట్టుకుందాం.